ఇండియా 2013 ఛాంపియన్ ట్రోఫీ అనౌన్స్ తర్వాత దేశమంతా షాక్లో ఉన్నారు. ఎందుకంటే పెద్ద ప్లేయర్స్ ఎవరూ లేరు. అందరికీ ఒకటే ఆలోచన, ధోని ఏమి చేస్తున్నాడు అని. అందరూ అనుకున్నారు ఎక్స్పెరిమెంట్స్ ప్లేయర్స్ లేకుండా ఇంగ్లీష్ పిచ్చెస్లో ఓడిపోతారని అనుకున్నారు. కానీ ధోని విజన్ వేరే. తన కెరియర్లో ఇది పెద్ద విషయం. టీమిండియా ఇంగ్లాండ్కి చేరింది. ఓపెనర్ మురళీ విజయ్ ఫామ్లో లేడు. నెక్స్ట్ ఓపెనింగ్ ఎవరు చేస్తారని ఒక బిగ్ క్వశ్చన్. రోహిత్ శర్మ అప్పుడు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. కానీ ధోని రోహిత్ శర్మని నమ్మాడు. రోహిత్ శర్మ శిఖర్ ధవన్ ఓపెనింగ్ డ్యూట్ డేంజరస్ గా మారింది. ఈ యంగ్ టీమ్ ఫైనల్స్ కి చేరింది. 23 జూన్ 2013 ఇండియా వర్స్ ఇంగ్లాండ్ ఫైనల్స్ వర్షాకారంగా 50 ఓవర్స్ మ్యాచ్ వచ్చేసి 20 ఓవర్స్ కి షిఫ్ట్ అయ్యింది. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ ఆడి 129 టార్గెట్ ఇస్తారు ఇంగ్లాండ్ వాళ్ళకి. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చూస్తుంటే ఛాంపియన్ ట్రోఫీ కొట్టేట్లే ఉన్నారు. కానీ అప్పుడే ఎంఎస్ ధోని మాస్టర్ మైండ్ స్టార్ట్ చేశాడు. ఇషాంత్ శర్మకి బాలింగ్ ఇచ్చాడు. ఆ టోర్నమెంట్ లో ఇషాంత్ శర్మ ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు. కానీ ఇషాంత్ శర్మ బాలింగ్ 2 బాల్స్లోనే 2 వికెట్స్ తీశాడు. ధోని మాస్టర్ మైండ్తో 128 రన్స్ని డిఫెండ్ చేశారు ఇండియా వాళ్ళు. అలాగే ఇండియా ఫైనల్స్ అయితే విన్ అయిందని చెప్పాలి భయ. అలాగే ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఎవరెవరు ఉన్నారో మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంఎస్ ధోని ఫ్యాన్స్కి తప్పకుండా షేర్ చేయండి.